యా సో గాడ్ ఫాదర్ అనే సినిమా విషయానికి వచ్చేస్తే సార్, ఇది ఒక మలయాళం మూవీ రీమేక్. మెగాస్టార్ చిరంజీవి గారు అసలు ఎలాంటి హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? రైట్, అంటే ఆల్ దీస్ ఇయర్స్ నేను ఏ సినిమా చేసినా హీరోయిన్ లేకుండా కానీ, సాంగ్స్ లేకుండా కానీ దాదాపుగా లేవు. అండ్ దాని మూలంగా ఒక కొత్తదనం ఇవ్వాలి అని ఎప్పటికప్పుడు ప్రయత్నించాను. నాకు ఎట్ దిస్ జంక్చర్ ఇంత సీనియారిటీ, ఇంత ఇమేజ్ ఉన్న తర్వాత వైవిధ్యానికి నేను ఎందుకు తావివ్వకూడదన్న ఆలోచన ఉన్న నాకు ఈ మోహన్ లాల్ది ఈ లూసిఫర్ సినిమా తారసపడినప్పుడు ఇది నాకు కొత్త యాంగిల్ని నేను ఆవిష్కరించినట్లుగా ఉంటుంది. ఎందుకు చేయకూడదనే భావం రావటం, నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ మాట చెప్పినప్పుడు అందరూ చాలా ఎంకరేజింగ్ అన్నారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే హీరోయిన్ లేదంటని కానీ, సాంగ్స్ లేవేంటి అన్న కానీ అసలు అలాంటి ఆలోచన, అలాంటి ప్రసక్తే రాకుండా అంత టైట్గా, గ్రిప్పింగ్గా ఈ పొలిటికల్ డ్రామా కానివ్వండి, దాంతోపాటు ప్యారల్గా నడిచే ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, ఈ ఎమోషన్స్ డెఫినెట్గా దీన్ని సీన్ తర్వాత సీన్ తర్వాత సీన్ అట్లాగా ఎస్కలేట్ అవుతూ వెళ్తుంది. కానీ ఎక్కడ ఆగి ఏంటిది అన్న ఫీలింగ్ రాదు. ఆ గట్ ఫీలింగ్ తోటి ఇది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నా ఊహ, నా అంచనా తప్పు కాదు అన్నది నిన్న మొన్న పూర్తి స్థాయిలో రషెస్ చూసిన తర్వాత ఎస్ ఐఎమ్ రైట్ అన్న ఫీలింగ్ కలిగింది. బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. అండ్ బాస్ మూవీస్ ఎలాంటి ఏ జానర్ అయినా సరే చూడడానికి విపరీతమైన అభిమానులు ఉన్నారనే విషయం మీకు తెలిసిందే.